అమెరికాలో జరిగిన 9/11 ట్విన్ టవర్స్ ఉగ్రదాడుల 24వ యానివర్సరీ సందర్భంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ సమావేశం ఖతార్లోని దోహాలో హమాస్ లీడర్స్పై ఇజ్రాయెల్ ఇటీవల చేసిన దాడి గురించి చర్చించడానికి ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధి డానీ డానన్ కి పాకిస్తాన్ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ కు మధ్య మాటల యుద్ధమే జరిగింది. పాకిస్తాన్ ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఇజ్రాయెల్ ఇల్లీగల్ గా, అనవసరంగా దాడులు చేస్తుందని, గాజా, సిరియా, లెబనాన్, ఇరాన్ మరియు యెమెన్లలో సైనిక దాడులు చేసి అంతర్జాతీయ చట్టాలను పదేపదే ఉల్లంఘించిందని ఆరోపించింది. కానీ ఇజ్రాయెల్ రాయబారి డానన్, పాకిస్తాన్ ఆరోపణలకు స్పందిస్తూ, అల్-ఖైదా లీడర్ ఒసామా బిన్ లాడెన్ 2011లో పాకిస్తాన్లోని అబ్బొట్టాబాద్లో దొరికిపోయి హతమయ్యాడని ఆయన యుఎన్ కౌన్సిల్ కి గుర్తు చేశారు. అసలు ఒక ఉగ్రవాదికి పాకిస్తాన్లో ఎందుకు ఆశ్రయం కల్పించబడింది? దీనికి సమాధానం చెప్పాలి అని ఆయన పాకిస్తాన్ కి కౌంటర్ ఇచ్చాడు. డానన్, అమెరికాకు 9/11 ఎలాగో ఇజ్రాయెల్కు అక్టోబర్ 7 కూడా అలాంటిదేనని ఈ 2 రోజులను ఆయన ఫైర్ అండ్ బ్లడ్ గా వర్ణించారు. యుఎన్ ప్రిన్సిపల్స్ క్లియర్ గా చెప్పేది ఏంటంటే, దేశాలు ఉగ్రవాదులకు, ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయ కల్పించడం నిషేధం. కానీ యుఎస్ఏలో 9/11 ఉగ్రదాడికి కారణమైన బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఎలాగైతే ఆశ్రయం కల్పించిందో, ఇజ్రాయెల్లో అక్టోబర్ 7కి కారణమైన హమాస్ కి ఖతర్ కూడా అలాగే ఆశ్రయం కల్పిస్తుంది అని అన్నారు. అయితే ఆయన ఇక్కడ ఒక కామెంట్ కూడా చేశారు. There was no immunity for bin Laden, and there can be no immunity for Hamas. ఎలాగైతే బిన్ లాడెన్ వెతికి వెంటాడి చంపబడ్డాడో అదే గతి హమాస్ కి కూడా పడుతుంది అని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ ఇన్ని వ్యాలిడ్ పాయింట్స్ తో కొట్టాక పాకిస్తాన్ కి ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. వాస్తవాలు మాట్లాడలేక ఇజ్రాయెల్ పై నోటికి వచ్చినట్టు మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఇజ్రాయెల్ ఒక అగ్రెసివ్ కంట్రీ, ఇల్లీగల్ గా గాజాని ఆక్రమిస్తోంది, అంతర్జాతీయ చట్టాలను పదే ఉల్లంఘిస్తుంది. తన చర్యల నుండి దృష్టిని మళ్లించడానికి యుఎన్ చేంబర్ని ఇజ్రాయెల్ తప్పు దోవ పట్టిస్తోందని పాకిస్తాన్ కామెంట్ చేసింది. పాకిస్తాన్ ఇజ్రాయెల్ను నియంత్రణ లేకుండా దాడులు చేస్తున్నదని ఆరోపిస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన రికార్డు పాకిస్తాన్ దే అని, హమాస్ పై తమ పోరాటాన్ని ఏ దేశమూ ఖండించలేదని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది.